వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. దక్షిణ చైనా సముద్రంలో చైనా ఫిలిప్పీన్స్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వివాదాస్పద సెకండ్ థర్మస్ అఘాతం వద్ద తమ సిబ్బందికి ఆహారం, ఇతర సరుకులు అందజేసేందుకు వెళ్తున్న నౌకలపై చైనా తీర రక్షక దళం ఆదివారం జల ఫిరంగులతో దాడి చేసిందని ఫిలిప్పీన్స్ అధికారి ఒకరు తెలిపారు. దాంతో పడవ ఇంజిన్ బాగా దెబ్బతిందని వెల్లడించారు. ఈ దాడి వల్ల ఒక దశలో తమ సిబ్బంది ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయంటూ మండిపడ్డారు. ఇక దక్షిణ చైనా సముద్రంలో స్కార్బరో అఘాతం వద్దకు వెళ్తున్న ఫిలిప్పీన్స్ పడవలపై శనివారం కూడా చైనా తీర రక్షక దళాలు జల ఫిరంగులను ప్రయోగించిన సంగతి గమనార్హం. ఇరాన్కు రష్యా సహకరించడంపై ఇజ్రాయెల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయమై ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రెసిడెంట్ పుతిన్తో ఫోన్లో మాట్లాడారు. ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా రష్యా ప్రతినిధులు మద్దతు తెలపడంపై నెతన్యాహు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్కు రష్యా చేస్తున్నది ప్రమాదకరమైన సహకారమని నెతన్యాహు చెప్పినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. కాగా ఇరువురి మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు రష్యా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని పుతిన్ తెలిపారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని ఖండించి తీరాలని ఆయన పేర్కొన్నట్లు మాస్కో తెలిపింది. ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల విరమణ పాటించాలని శనివారం ఐక్యరాజ్య సమితి ప్రవేశపెట్టిన తీర్మానానికి రష్యా మద్దతివ్వగా అమెరికా వీటో చేసిన విషయం తెలిసిందే. ఇరాన్ మానవ హక్కుల కార్యకర్త నర్గీస్ మహమ్మద్కి నోబెల్ కమిటీ ప్రకటించిన శాంతి బహుమతిని ఆమె తరపున కుమారుడు, కుమార్తె అందుకున్నారు. ఇరాన్లో మహిళల అణచివేత, మానవ హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా పోరాడుతున్న 51 ఏళ్ల నర్గీస్ను ఇరాన్ ప్రభుత్వం జైల్లో పెట్టింది. శనివారం నార్వేలోని ఓస్లోలో నర్గీస్ కవల పిల్లలు అలీ కియానా రహ్మానీ పురస్కారాన్ని స్వీకరించారు. ఇరాన్ సమాజానికి అంతర్జాతీయ మద్దతు అవసరం. ప్రభుత్వ అరాచక పాలనకు వ్యతిరేకంగా గలమెత్తిన మానవ హక్కుల కార్యకర్తలు, నిరసనకారులు, పాత్రికేయుల గొంతు సభా వేదికగా గట్టిగా వినిపించండి అంటూ నర్గీస్ ఇచ్చిన సందేశాన్ని వారు వేదికపై చదివారు. హమాస్ పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు భీకర రూపం దాల్చుతున్నాయి. తాజాగా అమెరికా నుంచి మరింతగా ఆయుధ సంపత్తి అందుతూ ఉండటంతో ఇజ్రాయెల్ అంతకంతకు రెచ్చిపోతుంది. 23 లక్షల జనాభా కలిగిన గాజాలో 85% మంది స్వస్థలాలను వదిలిపోయారు. అయినా ఇజ్రాయెల్ దాడుల తీవ్రతను తగ్గించలేదు. దాదాపు 834 కోట్ల విలువైన యుద్ధ ట్యాంక్ ఆయుధాలను ఇజ్రాయెల్కు అమ్మేందుకు అమెరికా అంగీకరించడం చూస్తుంటే ఇజ్రాయెల్ సేనల దూకుడు ఇప్పట్లో ఆగేట్లు కనిపించడం లేదు. హమాస్ను అంతం చేసే విషయంలో అమెరికా తమకు ఎలాంటి గడువు విధించలేదు. కాబట్టి హమాస్ నిర్మూలన దాకా యుద్ధం కొనసాగుతుందని ఇజ్రాయెల్ జాతీయ భద్రతా సలహాదారు తేల్చి చెప్పారు. భారత్, దక్షిణ కొరియాల సంబంధం పరస్పర గౌరవం, ఉమ్మడి విలువల ఆధారంగా మరింత బలపడుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్, దక్షిణ కొరియాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి నేటితో 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఇది పరస్పర గౌరవం, ఉమ్మడి విలువలు, పెరుగుతున్న భాగస్వామ్యాలు కలగలిసిన ప్రయాణం అని ఆయన పేర్కొన్నారు. ఇక దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కు ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రెండు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించుకునేందుకు ఆయనతో కలిసి పనిచేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. రెండు దేశాల మధ్య ఏర్పడిన సంబంధాలకు 50 ఏళ్లైన సందర్భంగా ఆయన ఆదివారం ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు.